నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మన సమాజంలో ప్రమోట్ చేయండి, అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాల సామాజిక పోరాటంలో నాకెవరు ఫాలోయర్స్ లేవు. బాబాసాహెబ్ మాత్రమే ఫాలోయర్స్ ఉంటారు. నాకెవరు డిసైపుల్స్, శిష్యులు లేరు. నాకెవరు శిష్యులు కారు. కొంతమంది డబ్బులు ఇచ్చి నాయకత్వం, ఫలానా వారి నాయకత్వం వర్ధిల్లాలని స్లోగన్స్ ఇప్పించుకుంటాం. ఒక ఐడియాలజీని ప్రమోట్ చేసేటప్పుడు వ్యక్తి ఆరాధన చాలా విచారకరమైనది. దీనిపైన బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి ఆరాధనపై తీవ్రమైన హెచ్చరికను సామాజిక పోరాటాల్లో ఉన్నవారికి ఈ విషయాలు గమనించమని చెప్పి తీవ్రంగా హెచ్చరించారు. ఈ అంశంపైన నేను మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. వ్యక్తి ఆరాధనపై డాక్టర్ అంబేద్కర్ తీవ్రమైన హెచ్చరిక నేటి భారత రాజకీయాల్లో అత్యంత ప్రమాదకర ప్రతిబింబం. భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన కొన్ని మాటలు కాలాన్ని దాటి నేటికి ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అలాంటి అత్యంత ముఖ్యమైన హెచ్చరికలలో ఒకటి వ్యక్తి ఆరాధన, హీరో వర్షిప్ గురించి ఆయన చెప్పిన మాటలు. డాక్టర్ అంబేద్కర్ ఒక వ్యక్తిని దేవుడిగా భావించి పూజించే సంస్కృతిని ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనదిగా భావించారు. ఎందుకంటే ఒక సమాజం తన భవిష్యత్తును ఒకే వ్యక్తిపై ఆధారపడి నిర్మించాలనుకుంటే అది స్వతంత్ర ఆలోచనను కోల్పోతుంది. ప్రజలు తమ బాధ్యతను వదిలి నాయకుడిపై ఆధారపడటం ప్రారంభిస్తారు. అదే పరిస్థితి దేశాన్ని క్రమంగా బలహీనపరుస్తుంది. వ్యక్తి ఆరాధన ఇది హీరో వర్షిప్ లేదా కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ. అంధభక్తి అంటారు, బత్తాయిలు అంటారు కదా, గొర్రెలు అంటారు కదా. అంధాభిమానం ఉన్నవారు నాయకుడిని తప్పులను ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించడాన్ని ఇది స్పష్టంగా తెలియచేస్తుంది. వ్యక్తి కేంద్రిక రాజకీయాలు సిద్ధాంతాలు అంటే కేవలం ఒక నాయకుడి చుట్టూ తిరిగే రాజకీయం తిరగడాన్నే సూచిస్తుంది. నాయకుడు అదే పనిగా డబ్బులు కొంతమందికి కార్యకర్తలకు ఇస్తూ పొగిడించుకుంటూ ఉంటాడు. వీళ్ళు ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో, కుల సంఘాలలో చాలా ప్రాముఖ్యంగా ఉంటారు. వీరికి ఆత్మగౌరవం అనేది కనీస స్థాయిలో కూడా ఉండదు. ఈ నేపథ్యంలో 1933లో ఆయన చేసిన ప్రసంగం నేటికి ఒక గొప్ప రాజకీయ పాఠంగా నిలుస్తుంది. డాక్టర్ అంబేద్కర్ హెచ్చరిక 4/3/1933లో నాయక పూజ, హీరో వర్షిప్ అనేది ఆలోచన మిమ్మల్ని నాశనం చేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ 4/3/1933 రాత్రి 9:30 గంటలకు బొంబాయిలోని శాండ్ హార్ట్స్ రోడ్లోని సమీపంలో GIP రైల్వే క్వార్టర్స్ మైదానంలో అస్పృశ్యుల సభ జరిగింది. అధ్యక్ష పదవికి శ్రీ R.D. కావలి BA LLB పేరును పంజాబీ జాదవ్ ప్రతిపాదించగా శ్రీ ఖడక్ బలపరిచారు. 85 మంది సంతకం చేసి గౌరవ పత్రాన్ని డాక్టర్ అంబేద్కర్ గారికి సమర్పించడానికి ఈ సభ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా నిర్మించిన భారీ పందిరి జనంతో కిక్కిరిసిపోయింది. శివతర్కర్ నాయక్, సహస్రబుద్ధే, దివాకర్ పగారే, ఉపశ్యామ్, కమలాకాంత్ చిత్రే, మేశ్రం వంటి ప్రముఖ నాయకులు హాజరయ్యారు. దివాకర్ పగారే డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ప్రశంసా పత్రాన్ని చదివారు. ఆ పత్రానికి సమాధానంగా డాక్టర్ అంబేద్కర్ ఇలా ప్రసంగించారు: సోదరులారా, మీరు నాకు సమర్పించిన ఈ గౌరవ పత్రానికి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పత్రం నా పనిని, నా గుణాలను ప్రశంసలతో ముంచెత్తింది. దీని అర్థం ఏమిటంటే మీరు
మీలాంటి ఒక సాధారణ మనిషిని పూజా వస్తువుగా భావిస్తున్నారు. ఈ వ్యక్తి ఆరాధన, నాయక పూజ, హీరో వర్షిప్ అనే ఆలోచనను తగిన సమయంలో అరికట్టకపోతే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తిని పూజనీయుడిగా మార్చడం ద్వారా మీ రక్షణ మరియు మీ విముక్తి బాధ్యతను ఆ ఒక్క వ్యక్తి పైన వేసి మీరు బాధ్యత నుండి తప్పుకొని విశ్రాంతి ముద్రలోకి వెళ్ళిపోతారు. దీనివల్ల ఇతరులపై ఆధారపడటం మరియు మీ కర్తవ్యం పట్ల ఉదాసీనత వైఖరి వహించే అలవాటు మీకు పడుతుంది. మీరు ఇటువంటి ఆలోచనలకు బానిస అయితే దేశ జీవన స్రవంతిలో కొట్టుకుపోయే ఒక ముద్దు కన్నా మీ భవిష్యత్తు మెరుగ్గా ఏమీ ఉండదు. మీ పోరాటం శూన్యమైపోతుంది. నవయుగం మీకు అందించిన రాజకీయ హక్కులను నిర్లక్ష్యం చేయకండి. మీ మనసులో, మెదడులో నిస్సహాయతగా ఉండకండి. మీ వల్లే సమాజం ఇప్పటి వరకు కాళ్ళ కింద తొక్కబడింది. నాయక పూజ, వ్యక్తిగత పూజ, విధిపై భారం వేయడం మరియు కర్తవ్యాన్ని విస్మరించడం వల్లే హిందూ సమాజం నాశనమైంది. మన దేశం వెనకబడటానికి కారణమైందని నేను చెప్తాను. ఇతర దేశాల్లో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఐక్యంగా పోరాడి ప్రమాదాన్ని తప్పించుకుంటారు, శాంతిని పొందుతారు. దీనికి విరుద్ధంగా మన ధర్మం మాత్రం మనుషుడు ఏమి చేయలేడు అనే రాగాన్ని మన చెవుల్లో పదే పదే ఊదుతూ మనిషిని నిష్క్రియుడిగా, ఏమి చేయలేనివాడుగా చేస్తుంది. మనిషిని ఒక నిస్సహాయ మొద్దులా మారుస్తుంది. ఏదైనా జాతీయ సంక్షోభం వస్తే దేవుడు అవతరించి కాపాడుతాడని ఆశపడతారు. శత్రువులను ఐక్యంగా ఎదుర్కోవడానికి బదులు దేవుడు అవతారం ఎత్తి ఆ పని చేస్తాడని వేచి ఉంటారు. ఈ బానిసత్వాన్ని మీరే స్వయంగా అంతం చేసుకోవాలి. దీనికోసం దేవుడి మీదో లేక ఏదైనా దైవిక శక్తి మీదో ఆధారపడకండి. మీ విముక్తి మీ రాజకీయ అధికారంలో ఉందే తప్ప తీర్థయాత్రల్లోనూ ఉపవాసాల్లోనూ లేదు అని గ్రహించండి. మత గ్రంథాల పట్ల భక్తి మీకు బానిస సంఖ్యల నుండి, పేదరికం నుండి విముక్తిని ప్రసాదించలేదు. మీ పూర్వీకులు తరతరాలుగా ఇవే చేస్తూ వచ్చారు. కానీ వారి దుర్భర జీవితం నుండి వారికి రవ్వంత ఉపశమనం కూడా లభించలేదు. మీరు మీ పూర్వీకులాగానే చినిగం బట్టలు ధరిస్తున్నారు. వారికి లాగానే ఇతరులు పారేసిన ఎంగిలి మెతుకుల మీద బతుకుతున్నారు. వారికి లాగానే మురికివాడల్లో కోనరిల్లుతున్నారు. మరియు కోడి పిల్లల్లా రోగాల బారిన పడినప్పుడు చనిపోతున్నారు. మీ మతపరమైన ఉపవాసాలు, నియమాలు మిమ్మల్ని ఆకలి చావుల నుండి రక్షించడం లేదు. మీకు ఆహారం, బట్టలు, నివాసం, విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పించడం ప్రభుత్వాల శాసనసభ బాధ్యత. చట్టాల నిర్మాణం మరియు అమలు మీ అంగీకారం, సహాయం మరియు మీ ఇష్టానుసారమే జరగాలి. క్లుప్తంగా చెప్పాలంటే చట్టమే సకల జనుల సౌభాగ్యానికి నిలయం కావాలి. కాబట్టి చట్టాలు చేసే అధికారాన్ని మీరు హస్తగతం చేసుకోండి. మీ ధ్యానాన్ని ఉపవాసాలు, పూజల నుండి మళ్లించి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడంపై దృష్టి సారించండి. ఇందులోనే మీ విముక్తి ఉంది. మీ మార్గం ద్వారా మీ ఆకలి తీరుతుంది. గుర్తుంచుకోండి, విజయం సాధించడానికి సంఖ్యాపరంగా మెజార్టీ ఉండక్కర్లేదు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా, శక్తివంతంగా, సుశిక్షితులుగా మరియు ఆత్మగౌరవం కలిగిన వారుగా ఉన్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ సంపూర్ణ వాంగ్మయం సంపుటం 37 పేజీలు 85 నుండి 86 వరకు ఈ బాబాసాహెబ్ వాల్యూమ్స్లో ఇది ఉందన్నమాట. ఈ ప్రసంగ పాఠం నేటి రాజకీయాల్లో అంబేద్కర్ హెచ్చరిక ఎలా ఉందంటే, డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఈ హెచ్చరిక నేటి భారత రాజకీయాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక రాజకీయాల్లో వ్యక్తి పూజను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఒక నాయకుడిని దేశ రక్షకుడుగా, అవతార పురుషుడిగా
ప్రపంచ నాయకుడు వంటి పదాలతో చిత్రీకరించడం ద్వారా ప్రజల మనసుల్లో వ్యక్తి ఆధారిత రాజకీయాన్ని మోదీ విషయంలో బలపరుస్తున్నారు. సోషల్ మీడియా, యూనివర్సిటీ, బీజేపీ సోషల్ మీడియా, యూనివర్సిటీ ప్రచార వేదికలు, ట్రోలింగ్ నెట్వర్క్లు ఈ వ్యక్తి పూజను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు కూడా రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్టను ప్రచారం చేసే వేదికలుగా మారుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు నాయకుడు గొప్పతనాన్ని ప్రశంసించే సందేశాలు పంపబడుతున్నాయి. ఈ విధమైన ప్రచారం వల్ల ప్రజల దృష్టి అసలు సమస్యల నుండి వేరే సమస్యలకు మరలిపోతుంది. నిరుద్యోగం, పేదరికం, కుల వివక్షత, విద్యలో అసమానతలు వంటి అంశాలపై చర్చ తగ్గిపోతుంది. బదులుగా ఒక నాయకుడి వ్యక్తిగత ప్రతిష్ట చుట్టూ రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఇది డాక్టర్ అంబేద్కర్ హెచ్చరించిన అదే పరిస్థితి. ప్రజలు తమ బాధ్యతను వదిలి ఒక నాయకుడిపై ఆధారపడటం క్షమించరాని నేరం. ప్రజాస్వామ్యానికి అవసరమైన చైతన్యం. డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఈ సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు నాయకులను పూజించకూడదు, కానీ నాయకులను ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కాదు, ప్రజలే ప్రధాన శక్తి. ప్రజలు చైతన్యంగా ఉండాలి, ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలి. రాజకీయ అధికారాన్ని ప్రజల హక్కుగా భావించాలి. వ్యక్తిగత పూజ, నాయక పూజ ఒక సమాజాన్ని బలహీనపరుస్తుంది, కానీ చైతన్యం ఒక సమాజాన్ని శక్తివంతం చేస్తుంది. 1933లో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన హెచ్చరిక కేవలం ఆ కాలానికి మాత్రమే కాదు, నేటి భారతదేశానికి కూడా ఒక గొప్ప పాఠం. ఒక వ్యక్తిని దేవుడిగా భావించే సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. అందుకే డాక్టర్ అంబేద్కర్ సందేశం నేటికి మార్గదర్శకం. పూజ కాదు, చైతన్యం కావాలి. భక్తి కాదు, హక్కుల కోసం పోరాడాలి. అంధభక్తులు, వీళ్ళనే ఇప్పుడు సోషల్ మీడియాలో బత్తాయిలు, గొర్రెలు అని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా మోదీని, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని విచ్ఛిన్న రాజకీయాలు, సహజ వనరుల దోపిడీ, బ్యాంకు రుణాల రద్దు, బడా పారిశ్రామికవేత్తలకు, తన కులస్తులకు రుణాలు రద్దు చేస్తున్నప్పటికీ అంధభక్తులు మోదీ 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 అని బాబు బాబు ఇలాగా గొర్రెల్లాగా బత్తాయిలు అరుస్తూ ఉంటారు. లేక కొంతమంది కనీసం నైతికత లేని జై బాలయ్య అని అంటారు. అరవడం ప్రమాదకరమైన వ్యక్తి పూజ అవుతుందా? నా విజ్ఞప్తి ఏమిటంటే, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించడం వ్యక్తి పూజకు సంబంధించింది కాదని గ్రహించండి. వారి భావజాలం తప్పక మనకు విమోచన, రక్షణ, మార్గదర్శకం మరెవ్వరూ లేరని గ్రహించండి. ఆ విషయంలో ఈ సమాచారాన్ని మన అందరికీ తెలియచండి. మన సమాజం చైతన్యం కావాలని నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ యొక్క వీడియోని బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్.